హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయ్ సురేఖ ప్రసాద్ అఫీషియల్. ఛానల్ అయిపోయింది, ఫుల్ వీడియో చేసి ఇప్పుడు దాకా షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ చేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఆ, అందరూ బాగున్నారు నాన్న. పిల్లలు అయితే మాట వినట్లేదు, అంత చెప్పినా కూడా పరిగెడతానే ఉన్నారా? రే నువ్వు కుదురుండమని చెప్తానే ఆగండి. ఆగండి. ఫుల్ వీడియోస్ ఎందుకు చేయట్లేదంటే నేను ఇంటి దగ్గర కాడ వర్క్ కాడ చేయించడం వల్ల, ఖాళీ లేకపోవడం వల్ల అయితే నేను ఫుల్ వీడియోస్ అయితే చేయడం మానేశాను. ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇంతకు ముందు వచ్చేసి ఇదంతా మట్టి అయితే ఉండేది కదా, ఇదంతా గొచ్చి అయితే చేపించమాట. అందువల్ల ఏంటంటే ఖాళీ గట్ట లేకపోవడం వల్ల మేము వీడియోస్ అయితే చేయలేదు. చూడండి ఆ బాత్రూమ్లు గట్ట అన్ని ఇవైతే వర్క్స్ అయితే చేపించాం, అందుకే ఫుల్ వీడియోస్ అయితే రాలేదు ఛానల్ నుంచి. సురేఖ అయితే ఇప్పుడు వంట చేయడానికి అయితే వెళ్తుంది. నేను పిల్లల్ని అయితే పైన ఆడించడానికి వచ్చాను. కింద అల్లరి చేస్తున్నారని పైకి తీసుకొచ్చాను. పైన కూడా అలాగే అల్లరి చేస్తున్నారు. స్కూల్కి వెళ్తున్నావు కదా, ఏం చెప్తున్నారు స్కూల్లో? పాఠాలు చెప్తున్నారా? బాగా చదువుతున్నావా? మరి అల్లరి చేస్తున్నావు అంట కదా? రెండునా? లేదు, బాగా ఎక్కువ అల్లరి చేస్తున్నావు అంట కదా వినయ్తో తిరిగి. చెప్పు, దాచుకునేందుకు మాకు ఎంత అల్లరి చేస్తున్నావు చెప్పు, ఇక్కడ చెప్పు వీళ్ళకి. కంప్లైంట్ చెప్తున్నారు మాకు టీచర్లు గట్టనా నీ మీద, అల్లరి ఎక్కువ చేస్తున్నామని. చదువు కూడా చేయకూడదు, అల్లరి అంతే అల్లరి చేయకూడదు నాన్న, తప్పు నాన్న, అర్థమైందా? ఈ పిల్ల కూడా స్కూల్కి వెళ్ళిపోతుందంట. వెళ్ళిపోతావు నువ్వు స్కూల్కి, అన్నయ్య వాళ్ళ స్కూల్కి? ఎప్పటి నుంచి వెళ్తావు? నిన్నటి నుంచి వెళ్ళావా? అవును, నిన్న అన్నయ్య వాళ్ళ స్కూల్కి వెళ్ళావు కదా, ఏం చెప్పారు? చెప్పు, ఏం చెప్పారు? ఏం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? అందుకని ఏం చెప్పలేదు నిన్న. మరి రేపటి నుంచి వెళ్తావా స్కూల్కి? మరి రేపు సెలవు కదా, ఎలాగ వెళ్తావు? రేపు నుంచి కాదు, ఈ రోజు ఆ తర్వాత నుంచి మండే నుంచి చెల్లిని స్కూల్కి తీసుకెళ్తావా? మరి చెల్లికి స్కూల్లోకి రానివారు కదా? నువ్వు ఎలాగోలాగా స్కూల్కి రప్పించేస్తావా? అయ్యా, ఎవరిని కొట్టి పారేస్తావు? ఎవరైనా కొడతా నాతో చెప్పే, కొట్టద్దు నాతో చెప్పు, కొడతాను. లేదు కాదు, వీళ్ళని కొట్టారనుకో కొడితే చెప్పునా? చెప్పు, ఎవరిని అలా కొడతాను కరిచేస్తాను అనకూడదు, అర్థమైందా? కాదు, కరచవద్దు, కొడితే నాతో చెప్పే, నేను వస్తాను. అర్థమైందా? అన్నయ్యతో చెప్పు, ఎవరన్నా కొట్టారనుకో అన్నయ్యతో చెప్తే అన్నయ్య వస్తాడు, అర్థమైందా? ఎవరిని కాకేస్తావా? చిన్నబాబుని కాకేస్తావా? ఆడు కూడా వస్తాడా చిన్నబాబా? అందరినీ ఇద్దరు కూడా వస్తారా? ఓయ్ బాబు, ఎంత బలం ఉంది నీకు ఇద్దరితోనే? అంత బలం ఉందా? అన్నయ్యనే చిన్నబాబుని చూసుకుని రౌడీజం చేస్తావా స్కూల్లోని? రౌడీజం చేస్తావా? మరి రౌడీజం చేస్తాను తప్పు కదా? నీ ఫ్రెండ్ కదరా అని కొడతానంట పెట్టి, చెల్లిని కొట్టాడు అదనే. మరి కొట్టకుండా మరి ఎందుకు అంటున్నా? నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే అన్నయ్య కొడతాడంటే వాళ్ళనే, కానీ కొట్టకూడదు. టీచర్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పాలి? ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో టీచర్ దగ్గరికి వెళ్ళి టీచర్కి చెప్పాలి, మీరు కొట్టకూడదు, అర్థమైందా? నువ్వు ఫస్ట్ క్లాస్కి వెళ్తావు, అన్నయ్య సెకండ్ క్లాస్ లో ఉన్నాడా? సరే అయితే నాడు అందుకు ఎందుకు వెళ్దాం. అమ్మ ఏం వంట చేస్తుంది చూద్దామా? బంగాళదుంప నీకు చెప్పిందా? ఏం వండుతుందంట? బంగాళదుంప పులిహార బంగాళదుంప చేస్తుందా? మెల్లగా దిగు, పరిగెట్టకూడదు. కుక్కలు అంటే భయం నీకు, చెల్లికి కాదు. లేదు, ఇప్పుడు అత్తారింటికి చెల్లి వెళ్తుంది మినపప్పు తేడానికి, నువ్వు వెళ్ళావా? నీకు భయం కాబట్టి నువ్వు వెళ్ళలేదు. అవి కుక్కలు ఏమంటే వెళ్ళు, చెల్లి వచ్చింది.
వాళ్ళు నెప్పుతారు. అన్నకి భయమమ్మా. అన్నకి కుక్కలు అంటే కుక్కలు లేవా? అన్నకి భయం రావడానికి. నువ్వు త్వరగా వచ్చేళ్ళు మినపప్పు తెచ్చి పట్టుకుని వస్తానంటే నువ్వే తాగుతావు కదా. వాళ్ళు పోతే ఇలా చేస్తుండే కదా అలా తోస్తుంది దాంట్లో. ఒరే ఇందాక మా చెల్లిని ఎవరన్నా ఏమన్నా అంటే నేను ఊరుకోనన్నా. ఇప్పుడు ఏంట్రా చెల్లి కోసం చాడీలు చెప్తున్నావు? చాడీలు చెప్తున్నావు చెల్లి కోసం. ఎప్పుడో ఇలా గేదెలంటేగా గేదెల్లో పాలు తోస్తుంది. కాదు మీరు నీళ్ళు ఎందుకు అమ్ముతున్నారా ఇంట్లోని? ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు ఎందుకు అమ్ముతున్నారు చెప్పండి. చెప్పు. నువ్వు తప్పు చేస్తా మాత్రం చెప్పు. నీళ్ళు ఎవరు పంపారు? చింతల్లి చింతల్లి ఎందాక ఇక్కడ అక్కడ నీళ్ళు ఎవరు పంపారు? అన్నయ్య నువ్వా? చెప్పు. ఎవరు? చెల్లి పంపిందా? చెప్పు ఎవరు చెప్పారు చెప్పు. ఎప్పుడు తిన్నానే? రాత్రి తిన్నానా? అప్పుడు తిన్నానా? నాకు తెలుసు ఎప్పుడు తిన్నా. నువ్వు తిన్నా ఎప్పుడు తిన్నా? ఇందాక నేను తినలే, రాత్రి తిన్నా. మరి ఆ చాక్లెట్స్ నేనే ఎక్కాను. అది జరిగింది. నేను ఏం జరుగుతున్నానో అది ఎక్కాను. అది ఎక్కితే జరిగింది. జరిగే కదా పోయిన నీళ్ళు. మరి అది అక్కడ ఉండేది. నేను ఎక్కి తీసుకుంటే చాక్లెట్లు ఒకసారి కాలు కింద అయిపోయింది. కాలే కాదు కాలు మాత్రం అలాగే ఉన్నది. అప్పుడు ఏమైంది? జరుగుతుందా ఈ కాలు ఉన్నప్పుడు? జరగదు కదా. ఎందుకు జరగదు? జరగదు. నీళ్ళు వంపేసి కవరింగ్ చేస్తున్నావు. కవరింగ్ కాదు, జరుగుతా అని కాదు. ఎందుకు అవుతుంది? కూర్చో, బాగా కూర్చో, బాగా కూర్చో. అవుతుంటే అవుతుంది. డబ్బులు ఎవరైనా నీ డబ్బులు నువ్వు వేసుకున్నావా? ఆగాగు. డబ్బులు ఆడికి ఎవరు ఇచ్చారా? ఎవరెవరు ఇచ్చారు? ఇంట్లో చిల్లర డబ్బులు కట్టనే కదా అయ్యి. 500 ఎవరు ఇచ్చారు? 500 ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? నాన్నమ్మ ఇచ్చింది. వేసుకున్నావా? కాదు, అమ్మమ్మ తాతయ్య ఇచ్చారు. వేసుకున్నావా? మరి 100 రూపాయలు ఎవరు ఇచ్చారు? 100 రూపాయలు నాన్నమ్మ ఇచ్చింది. 100 ఇచ్చిందా నానమ్మ? 500 గంటలు గట్ట వేసేసుకున్నాడు నిబ్బిలోని. మళ్ళీ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని చెప్తున్నాడు. నా డబ్బులేమో దొంగతనంగా అక్కడ పెట్టిన డబ్బులు తీసేసి వేసుకున్నాడు. వేసుకున్నావా? వేసుకోలేదు. సురేఖ వేసుకోలేదు. ఇది వేసుకున్నాడు కదా. చెప్పు. వేసుకోలేదు నేను. నువ్వు దొంగతనం చేసిన డబ్బులు. నీ డబ్బులు ఏం కాదు. ఇంట్లో డబ్బులు ఎవరైనా నాయి కాకపోతే మరి ఆ డిబ్బులోనే ఎవరే? ఆ డిబ్బులోనే ఎవరు డబ్బులు వేసుకున్నా? వాళ్ళని ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినవి అన్నీ వేసేసుకున్నావు. మరి నా డబ్బులు అక్కడ తీసిన డబ్బులు ఎవడే? ఎవరు వేసుకోమన్నారు డిబ్బులో? చాక్లెట్స్ కూడా నీయే. మరి డిబ్బులే నా డబ్బులు ఎందుకు వేసుకున్నావు? డిబ్బులో నీ డబ్బులు అక్కడ ఉన్నాయి. డిబ్బులు వేసుకుంటే నీయేనా? డిబ్బులో నాయి కాదు, కాదు నాయి. నీ ఒక్కడే కాదు చెల్లి అని. నువ్వు ఒక్కడోది డబ్బులు తీసుకున్నాడా అన్నయ్య? నీకు ఆయనతో వచ్చాడా? అన్నయ్య అంటే డబ్బులు అంటే చూపించమన్నాడు. చూడు వెళ్ళి వెళ్ళి గొడవాడు అన్నయ్య తాడు. అన్నయ్య అన్న డబ్బులు నీయా? అన్నయ్య డబ్బులు
నేను అక్కడ దొంగతనం చేసి నా బద్దలు ఆడుతున్నా బూతి ఏ డబ్బులు చెప్పు. నువ్వే అన్నావు కదమ్మా నువ్వు ఆ బొమ్మలో వాళ్ళు ఆ బొమ్మ ఉన్నారు కదా ఇల్లు బొమ్మ ఏ బొమ్మ దాంట్లో వీడు దీని డబ్బులు దొంగతనం చేసి ఆ డబ్బులు అన్నట్టు డబ్బులు వేసేసుకుని ఇంట్లో డబ్బులు వేసుకుంటే కింద పడిపోతున్నాయి అని నా దాంట్లో వేసుకోండి చెప్తే చూడు అలా చేస్తుందో పోనీలే అని అన్నయ్య డిబ్బులో నీ డబ్బులు వేయించాడు అని చూడు. ఆ? డబ్బులు అందులో పాలు వేస్తాను రెడీ పాలు అయినప్పుడు తాగలే పాలు అని అడిగినప్పుడు ఒరే చెల్లి తాగేసింది నువ్వు ఇంకా తాగలేదు, తాగు. చెల్లి అన్నోళ్ళు గంట తాగుతున్నావు, గొడవ మాత్రం ఆడుతున్నావు అందరితో.